ఇక్కడ అవతార్ సినిమాలో ఎలా కనిపిస్తాయి అన్నది అవంతా ఇలా ఉన్నాయి. ఇక్కడ శవర కుటుంబం ఎలా ఉంటుంది, ఆ భూమి కుటుంబం అదే అనమాట. తిరుగుతున్నా కళ్ళు అయితే తిరుగుతాయి, కొంచెం అద్భుతం. గ్లాస్ కొంచెం కన్ఫ్యూజన్ గానే ఉంటది, పిల్లలతో వచ్చినప్పుడు అయితే కొంచెం జాగ్రత్త. దానికైతే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. నేను హలో గాయస్, మనం ఈరోజు అయితే వైజాగ్ వచ్చినాం. వైజాగ్లో ఉన్నటువంటి ఆర్కే బీచ్ రోడ్ పక్కన ఉన్నటువంటి ఎదురుగా మన సబ్మెరీన్ ఉంది, అండ్ TU-142 ఉంది, హెలికాప్టర్ ఉంది, సీ హరియర్ మ్యూజియం ఉంది. ఇవన్నీ కలుపుకొని కూడా మనం ఇక్కడ ఒకేసారి మనం తక్కువ కాస్ట్కి మనం టికెట్ తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం వైజాగ్ వచ్చినప్పుడు ఆర్కే బీచ్ రోడ్ పక్కన ఉన్నటువంటి TU-140లో ఉన్న మాయా వరల్డ్కి వచ్చినట్టయితే మనం అక్కడ లోపలంతా మాయంగానే ఉంటుందంట. మనం లోపలికి వెళ్ళి చూద్దాం. మన ఇక్కడ నుంచి మెట్లు ఉంటాయి, మెట్ల నుంచి మనం టికెట్ తీసుకుని అయితే లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. అయితే మన ఇక్కడ లోపలికి వచ్చినట్టయితే ఇక్కడ నుండి మెట్లు అయితే మీదకి వెళ్ళాల్సి ఉంటుంది. మనం కింద చెప్పులు ఇప్పేసి మనం ఇక్కడే చెప్పులు అంతా మనం జాగ్రత్త పెట్టుకోవాలి, లేకపోతే మన చెప్పులు మనకి తిరిగి దొరకవు. అండ్ ఇక్కడ నుంచి మనం ఇక్కడ టికెట్ తీసుకోవాలి, వెళ్ళాల్సి ఉంటుంది. అయితే మనం ఇక్కడ టికెట్ ఫీజు ఉంటాయి, 3 మెంబర్స్ తీసుకో. టికెట్ ఇక్కడ తీసుకున్నాక లోపలికి వచ్చినట్టయితే ఇక్కడ టికెట్ ఎంట్రీ ఉంటుంది. అంటే టికెట్ తీసుకున్నాక మనం ఇక్కడ నుంచి లోపలికి ఎంట్రీ అవ్వాల్సి ఉంటుంది. మనం లోపలికి ఎంట్రీ అవ్వగానే మనకి మొదట్లోనే కొంచెం వింతగా లైట్స్ అనేది బల్బులు అయితే పెట్టడం జరిగింది. అండ్ ఇక్కడ నుంచి పెట్స్ చేసుకుంటూ కనబడట్లేదు. అయితే లోపలికి వచ్చినట్టయితే ఇక్కడ వింత అయినటువంటి ఉన్నాయి. ఇక్కడ అవతార్ సినిమాలో ఎలా కనిపిస్తాయి అన్నది అవంతా ఇలా ఉన్నాయి. ఇక్కడ మొత్తం చూడడానికి అయితే చాలా బ్యూటిఫుల్ గా చాలా అందంగా ఉన్నది. ఇక్కడ నుంచి లోపలికి అయితే వెళ్ళిపోదాం మనం. కాకపోతే ఇవంతా ఈ సెటప్ అంతా పెట్టడానికి రమణ కుమార్ గారు ఆల్రెడీ ఇక్కడ నావీలో అయితే పనిచేయడం అయితే జరిగిందంట. నావీలో పనిచేసినాక అప్పుడు దుబాయ్కి వెళ్ళి సెటిల్ అయినాక తర్వాత దుబాయ్ నుంచి బిజినెస్ పరంగా సెటిల్ అయ్యి తర్వాత చైనాకి వెళ్ళి చాలా రకాలంటే సెటప్స్ అంటే చాలా దేశాలు తిరిగినా కానీ అన్ని దేశాల్లో కనిపిస్తున్నాయి. ఇలాంటిది మన స్టేట్లో ఆంధ్రప్రదేశ్లో ఎందుకు పెట్టకూడదు అనే ఉద్దేశంతోనే అనమాట ఇక్కడ వైజాగ్లో అనమాట పెట్టడం అయితే జరిగింది. మనం ఇక్కడికి ఎంట్రీ అయినాక ఇక్కడ నుంచి లోపలికి అయితే ఎంట్రీ అవ్వబోతున్నాం. ఇదంతా మొత్తం గ్లాసులుగానే ఉన్నాయి గ్యాస్. ఇక్కడైతే చాలా గ్లాసులు మొత్తం ఇదంతా మొత్తం గ్లాస్. చూడడానికి అయితే చాలా అంటే చాలా బాగుంది. ఏది గ్లాసు ఏది అని ఇక్కడికి వచ్చినట్టయితే ఇక్కడ చాలా కలర్స్ బ్యూటిఫుల్ అయినటువంటివి ఉన్నాయి. ఇక్కడ నుంచి మనం లోపలికి అయితే రావాల్సి ఉంటుంది. గ్యాస్ లోపలికి ఎంట్రీ అయ్యేటప్పుడు కొంచెం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇట్లా మొత్తం ఏమొచ్చి ఇది గ్లోబల్ అంటే మన సౌర కుటుంబం ఎలా ఉంటుంది, ఆ భూమి కుటుంబం అదే అనమాట. ఇవంతా గ్రహాలు, చుట్టూ గ్రహాలు చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది గాయస్. ఇక్కడికి వచ్చినాక ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ లవర్స్ ఎవరైనా వచ్చి ఇక్కడికి వచ్చి విజిట్ అవ్వచ్చు. అండ్ చూడడానికైతే సో బ్యూటిఫుల్. ఇక్కడ ఇవంతా గ్రహాలు ప్లూటో, ఎర్త్ ఇవంతా మొత్తం ఉన్నాయి. ఇక్కడ నుంచి మనం ఎంజాయ్ చేస్తే అండ్ ఇక్కడ మనకి తెలియనట్టయితే మనకి గైడెన్స్ కూడా ఇక్కడ ఉంటారు. మనకి ఏమైనా పొరపాటున అయితే దారి తప్పుకోవడం అంటూ మనకు ఉండదు. అండ్ ఇక్కడికి వచ్చినట్టయితే ఓకే 4th, 5th, 6th, 7th, 5th చాలా థ్రిల్గా ఉంటుంది. ఓకే ఈ సెటప్ అంతా ఇది ఫోర్త్ స్టేజ్ అంట. ఇక్కడ నుంచి ఇంకా 5th, 6th మొత్తం ఉన్నాయంట. ఇంకా
ఇంకేమేమి ఉన్నాయి థ్రిల్లింగ్ అడ్వెంచర్స్ అనేది మనం మొత్తం ఎక్స్పీరియన్స్ చేయాలి. టంటనా గాయస్ మేమైతే ముగ్గురు వచ్చి ఇక్కడి నుంచి ఎక్స్పీరియన్స్ చేయాలి. అండ్ ఇక్కడికి వచ్చినాక అది 4th ఫాల్ అయితే ఇది 5th ఫాల్. ఇక్కడేమొచ్చి ఇంకా లోపలికి వెళ్ళి చూడాలి. ఇంకా క్రౌడ్ ఎక్కువగా ఉంది కాబట్టి ఇక్కడ నుంచి మనం ఒక్కొక్కరే పర్సన్స్ చేసి వెళ్ళి ఇక్కడ ఎంజాయ్ చేయాల్సి ఉంటుంది. ఇది 5th స్టేజ్ అంట. అంటే ఇది మొత్తం తిరుగుతుంది, కొంచెం ఇటు అటు ఊగుతున్నట్టు అనిపిస్తుంది అంట. ఈ విండో అయితే కొంచెం అటు ఇటుగా ఊగుతుంది, కొంచెం కదులుతుంటుంది. మనకు కొంచెం జస్ట్ ఇటు అటుగా అయితే తిరుగుతూ ఉంటుంది. మనం కొంచెం అడ్జస్ట్ అయ్యి బ్యాలెన్స్ అవ్వాలి. కళ్ళు అయితే తిరుగుతాయి, కొంచెం జాగ్రత్తగా అయితే ఇక్కడ ఎంజాయ్ చేయాల్సి ఉంటుంది. చిన్నపిల్లలు వచ్చేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా కేర్ఫుల్గా ఎంజాయ్ చేయండి. అంటే మన ఇది మాత్రం స్టాండర్డ్గానే ఉంటుంది, కానీ కాకపోతే ఇది మాత్రం కొంచెం స్టాండర్డ్గానే ఉంటుంది. కాకపోతే మనకి మాత్రం కళ్ళు తిరుగుతాయి, మనమే తిరుగుతున్నాం లేకపోతే ఏటో మరి తెలియదు. అక్కడికి వచ్చిన కళ్ళు తిరిగినాయి. స్టేజ్లోనే మనం రింగ్ రోడ్ లాంటి మొత్తం మనం ఎక్స్పీరియన్స్ చేసుకుంటూ వచ్చాం. ఇప్పుడు 5th స్టేజ్కి అయితే వచ్చాం. 5th స్టేజ్ అనుకుంటా. ఇది ఏంటంటే మనం చాలా సినిమాల్లో చూస్తుంటాం. అలాంటి సినిమాల్లో అవతార్ సినిమా. ఈ అవతార్ సినిమాలో మనకి ఒక అవతారు ఒక పక్షిని లేకపోతే ఏనైనా తన బంధువుగా తన స్నేహితుడిగా మనం వాళ్ళు కలవడానికి తోకలు అనేది జాడించుకుంటారు కదా అవతార్ సినిమాలో. సేమ్ అదే రీజన్ అనమాట. ఇక్కడ ఒక అవతార్ సినిమాలో ఒక పెద్ద చెట్టు ట్రీ అనేది ఉంటుంది. సేమ్ అదే మోడల్ ఇక్కడ పెట్టడం అయితే జరిగింది. 5th స్టేజ్. ఇది అవతార్ సినిమాలోనూ అటాచ్ అయినట్టు చాలా రకరకాలైనటువంటి ఇవన్నీ మొత్తం కనిపిస్తున్నాయి. ఇది కలర్స్గా మారుతున్నాయి ఇవంతా మొత్తం బిజ్జవని తోక జాడించుకోవడం అంటే ఇదేనేమో ఫుల్గా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ప్యాకట్ మా వాడికి ఎప్పుడు ప్యాకట్ బిజినెస్ మ్యాన్. ఇప్పుడు ఓకే ప్యాకట్ బిజినెస్ మ్యాన్. ఎందుకు ఫోన్ల మీద మా వాడికి ఇంకా రికార్డ్ తీస్తున్న వాడికి అయితే ఫోన్లు బిజీ. మనం ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేయాలి కానీ మనం ఇదే లాస్టా గాయస్. బాగుంది డెకరేషన్ అంట. లోపల మొత్తం మనం ఒక హై గ్లాస్ మీద ఎక్కడ గ్లాస్ బ్రిడ్జ్లో ఉన్నప్పుడు ఎలా కనిపిస్తుంది ఆ విధంగా అనమాట. ఇక్కడ కిందకి అనమాట సేమ్ అదే మోడల్లో అయితే డిజైన్ చేయడం జరిగింది. గైస్ చూడడానికి చాలా అంటే చాలా బాగుంది, నిజంగా అద్భుతం. నెక్స్ట్ ఇది 5th స్టేజ్కి వచ్చాం. అండ్ 6th స్టేజ్కి వెళ్దాం. ఇప్పుడు ఇదంతా గ్లాస్ ఇవంతా గ్లాస్ కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం. 5th స్టేజ్ వరకు అయితే మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం. ఇది 6th స్టేజ్. అరే గ్లాస్ కొంచెం కన్ఫ్యూజన్ గానే ఉంటుంది. పిల్లలతో వచ్చినప్పుడు అయితే కొంచెం జాగ్రత్త. ఇటే గాయస్ చాలా అంటే చాలా. ఇక్కడ ఎటు వెళ్తున్నాం అనేది మనకే తెలియదు నిజంగా. గ్లాస్ బ్రిడ్జ్ అంటారు గాయస్. గ్లాస్ బ్రిడ్జ్ ఇక్కడ మనం కొంచెం కన్ఫ్యూజన్ అవ్వాల్సి ఉంటుంది, ఇటు అటు తిరగాల్సి. కానీ ఇక్కడ దారి ఏది అనేది మనం ఇలా చేతులు కానీ టచ్ చేయకుండా ఇలా వెళ్ళామంటే మరి కానీ మన వచ్చిన గ్లాసులు అంతా మనం గుద్దుకుంటూ వెళ్ళిపోవాలి. చిన్నపిల్లలు అయితే ఇంకా కన్ఫ్యూజన్ అవుతారు.
గాయ చిన్న పిల్లలతో వచ్చినప్పుడు అయితే కొంచెం జాగ్రత్త కేర్ఫుల్గా రండి. రా పర్లేదు రా. గ్లాస్ బ్రిడ్జ్కి వచ్చినా ఇక్కడ కొంచెం కన్ఫ్యూజన్ గానే ఉన్నది. గ్లాస్ బ్రిడ్జ్ ఇది కొంచెం కన్ఫ్యూజన్ గానే ఉంది. ఇంకా ఎంత దూరం నడాలో ఏంటో. ఇటాటి మొత్తం చేతులు పట్టుకొని వెళ్తే గానీ మనకి దొరకదా. గైస్ గ్లాస్ బ్రిడ్జ్ అయితే మనం ఫుల్గా చేయొచ్చు. ఎటు మళ్ళీ ఇంకో దారి ఉందా లేదా? నో దారి ఉందేమో నెక్స్ట్. గ్యాస్ ఇక్కడికి వచ్చినాక మళ్ళీ ఇంకోటి ఉంది. నిజంగా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ఇది ఖాళీనా? ఓకే ఖాళీ. ఓకే గాయస్ కింబల్ కొంచెం ఇటాట్ అవుతుంది, అందుకే మేము చేత్తో పట్టి అయితే తీస్తున్నాం. కాకపోతే మొత్తం ఇదే లాస్ట్ ప్లేస్. ఇక్కడ నుంచి మనం ఏదైనా కానీ చూసారా, చాలా అంటే చాలా డెకరేషన్స్ ఫుల్గా ఉన్నాయి. మనం ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఫుల్గా. ఇక్కడికి మాయా వరల్డ్కి వచ్చినట్టయితే మాయా లాగే ఉన్నది ఈ వరల్డ్. మనకి ఇక్కడికి వచ్చి నాకు ఫుల్గా ఎక్స్పీరియన్స్ చేయవచ్చు, ఎంజాయ్ చేయవచ్చు. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చి ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేయవచ్చు. కానీ చూడడానికైతే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. నేను గ్లాస్ బ్రిడ్జ్కి వచ్చినప్పుడు మాత్రం కొంచెం చాలా అంటే చాలా కన్ఫ్యూజన్గానే వచ్చాను. ఇక్కడికి వచ్చేసరికి కొంచెం రిలీఫ్. కానీ గ్లాస్ ఏది మనం మరి కింద చూడని అవసరం లేక మీరే చూసుకొని రావాల్సి ఉంటుంది. ఇక చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. మీరు ఒకసారి వచ్చి విజిట్ అవ్వండి గాయస్.